మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రికాల సమయంలో మన సహోదరుడు మనోహర్ను అదేవిధంగా పండిత వారి యొక్క గృహం చేరి నిమిషాలు ప్రభు సన్నిధిలోకి రావడానికి దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలును బట్టి స్మరించుకోవచ్చు. మరి కుమారుడు ఫ్రాంక్లిన్ రాజు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుంటూ అదేవిధంగా మరి తింటే విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఈ రెండు విషయాలు కూడా స్మరించుకోవచ్చు. మరి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కొత్త గదక్కుడికి చేరవచ్చిన మనందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, గొప్ప దేవుడా, నీ అతి పరిశుద్ధమైన ఉన్నత నామాన్ని బట్టి మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దేవా, ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మా ప్రియ సహోదరుడు మనోహరిని దేవిగా ప్రభా సహోదరుని తను మీరు ప్రేమించి వారి కుటుంబంలో ప్రభా మీరు చేసిన ప్రభా పేరును స్మరించుకోవచ్చు. కుమారుడు యొక్క జన్మదినాన్ని స్మరించుకోవచ్చు ప్రభా. కొద్ది నిమిషాలు కుటుంబ పక్షంగా ప్రభా, సామాజికంగా, బంధువులుగా ఇదిగో ప్రభు నీ నామాన్ని మహిమపరచాలని, ఈ నామాన్ని గణపరచాలని, హెచ్చించాలని ఏర్పాటు చేయబడిన ప్రభు యొక్క కృతజ్ఞత కూడికలో ప్రభా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈ సహాయం మాకు దయచేయండి. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. దేవా, ఇదిగో ప్రభా ప్రతి విషయంలో కూడా ప్రభా దేవునికి ప్రభు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించడమే ఇదిగో ప్రభు మా ఎడల మీరు కలిగి ఉన్న దేవుని చిత్తమని జ్ఞాపకాలు తెలియజేస్తున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సహాయం మాకు దయచేయమని పాటలలోను ప్రభా ఈ యొక్క లేఖనం ద్వారా అదేవిధంగా ప్రభు ఏ కడిగి ద్వారా సమస్తం కూడా ప్రభా నామానికి మహిమార్థంగా మీరే జరిగించమని ఇదిగో ప్రభా సమస్త మహిమా గణత ప్రభావం మా ప్రియ రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి, పాట అడిగారు మైక్ తీసుకొని నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసుని కృపను తలంచుచు. ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసుని కృపను తలంచుచు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నూతన వత్సర దయా కిరీటం నా తలపైన ఉంచావా. నూతన వత్సర దయా కిరీటం నా తలపైన ఉంచావా. నీ కృప నాపై చూపావు, నన్ను కరుణించావు. నీ కృప నాపై చూపావు, నన్ను కరుణించావు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నిన్ను విడువనయ్యా నిర్మల హృదయాల
అడుగడుగునాయా నిన్ను విడువనయా, నిర్మల హృదయాల నిన్ను మరువనయా, అడుగడుగునయా బ్రతికినను నీ కొరకే తండ్రి, మరణించినను నీ కొరకే, బ్రతికినను నీ కొరకే తండ్రి, మరణించినను నీ కొరకే. నా మదిలో రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నా మదిలో రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసుని కృపలను తలంచుచు, ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసుని కృపలను తలంచుచు. నా మదిలో రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. మహిమోన్నతుడా, మహిమ స్వరూపుడా, మరణపు ముల్లును విరచిన క్రీస్తు. మహిమోన్నతుడా, మహిమ స్వరూపుడా, మరణపు ముల్లును విరచిన క్రీస్తు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సతతము నిన్నే స్మరింతునయ్యా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సతతము నిన్నే స్మరింతునయ్యా. నా మదిలో రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నా మదిలో రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. విస్తారంగా మాట్లాడడానికి సమయం కాదు, ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుని కేక్ కట్ చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక పాట మనం చదువుకుందాం. 116వ కీర్తనలో 116వ కీర్తన. వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. ఈ 115వ కీర్తనలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యెహోవా మిమ్ములను మీ పిల్లలను ఆశీర్వదించును. ఇక్కడ చేరున్న మనం అందరం కూడా మనం బాగుండాలని, మన పిల్లలు బాగుండాలని, ఏమండి పిల్లలు బాగుండాలని ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మనం పడే ప్రతి ప్రయాస అంత పడిందంట. మనం ఉన్నా లేకపోయినా కానీ మన పిల్లలు ఏమన్నారండి స్థిరంగా ఉండాలని, మనం పడ్డ ప్రయాస వాళ్ళు పడకూడదని అని లోకంలో అందరికీ ఉంటుంది. కానీ ఎవరి పిల్లలు వృద్ధి పొందుతారు, ఎవరి పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారో ఇక్కడ భక్తులు ఒక చిన్న మాట చెప్పాడు. దేవుని యందు భయభక్తులు గలవారి యొక్క పిల్లలు ఎవరి చేత దీవించబడతారంటే ఏమండి మనం ఏమంటాం,
భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారని చెప్పేసి ఇక్కడ మనకు ఈ లేఖన భాగంలో మనకు కనబడుతుంది. అంటే భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మనం దీవించబడటం మనం ఎలా ఉండాలంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగిన వారిగా మనము ఉండాలి. ఈ విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథంలో చాలా మంది తమ పిల్లల కొరకు చాలా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే ఒబేదెదోము అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఈ ఒబేదెదోము ఇంట్లో మందసం అనేది ఏమండి కొద్ది నెలలు ఉంటేనే ఈ ఒబేదెదోము బహు అత్యధికంగా దీవించబడాడని రాజుకి వినబడి రాజైన దావీదు వచ్చి మందసాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఆలోచించండి, ఇక్కడ దావీదు ఎందుకు వస్తున్నాడు, ఎందుకు వదిలిపెట్టిపోయాడు? ఆ మందసాన్ని ఒకటి పట్టుకున్నాడు, అక్కడక్కడ చచ్చిపోయాడు కాబట్టి అమ్మో ఇది మనతో ఉంటే నాకు నా కుటుంబానికి ఏమైనా హాని కలిగిద్దామని చెప్పేసి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరలా ఎందుకు వస్తున్నాడంటే కొన్ని నెలలు మాత్రమే ఒబేదెదోము ఇంట్లో మందసం ఉండటానికి గమనించి ఇదంట మరలా దానికోసము వస్తున్నారు. అయితే మనం కూడా ఏంటంటే అక్కడ ఈ ఒబేదెదోము కొన్నాళ్ళు మాత్రమే దీవించబడ్డాడు. ఇంకా బైబిల్లో ఎక్కడ అతని గురించి ప్రస్తావన రాదు. కానీ దావీదు చేసిన ఒక ఆలోచన ఏమంటే నేను ఈ మందసానికి ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేస్తాను. నేనైతే శరంపు వేసిన గృహంలో ఉంటున్నాను, మందస్సేమో గుడారంలో ఉన్నాను కాబట్టి దానికి ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేస్తాడని దావీదు చేసిన ఒక్క చిన్న ఆలోచన యేసుక్రీస్తు ప్రభులు వారు దావీదు కుమారుడని పిలువబడడానికి కారణమైంది. ఆ మాట అర్థమవుతుందా? గుర్తు చేస్తున్నాను. ఏంటంటే దావీదు ఏం చేశాడంటే దేవుని యొక్క మందసాన్ని తన ఇంటికి తీసుకెళ్ళడమే కాదు కానీ దానికి ఒక స్థిరమైన నివాసం యెరూషలేములో ఉన్న దేవాలయం, ప్రత్యక్ష గుడారంలో మందసం ఉంటుంది, దేవాలయంలో మందసం ఉంటుంది. ఆ మందసానికి ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం కూడా భక్తి చేస్తున్నాం ఏమండి, మనం కూడా భక్తి అందరికీ ఉంటుంది. మనమే చేసే భక్తి కాదు, హైందువులు చేసేది కూడా మనకంటే బహు నిష్టమైన భక్తి చేస్తారు. అయితే మనం చేసే భక్తి ఎలా ఉండాలంటే స్థిరమైన భక్తి ఉండాలి. నేను ఎక్కడికైనా ఈ మాట చెబుతాను, మనము మన పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఈ లోకంలో ఉందంటే మనకున్న పేరు, మన కట్టిన బిల్డింగు ఏమండి ఎకరాలు పొలము బంగారము కాదు, కానీ వారికి దేవుని యందు భయభక్తులు కానీ వారికి నేర్పి భూమి ఆకాశం సృజించిన యెహోవాని వారికి బాల్యదినములందు వారికి కానీ మనం కానీ పరిచయం చేసామనుకోండి, మనం ఉన్నా లేకపోయినా కానీ ఏమండి ఆయన తరతరాలు ఉంటాడు. ఆయన మన వయసు అయితే 70 సంవత్సరాలే, దేవుని వయసు ఈ భూమి ఆకాశం అంతమయ్యే వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఆయన మన పిల్లలకి అందుకే వాళ్ళు నడవలసిన మార్గమును వానికి నేర్పు. అంటే ఇప్పుడు సమూయేలు ఎట్లా మనుషుడు దయందును దేవుని దయందు వర్ధిల్లాడు, శిలోహులో ఉన్న దేవాలయంలో యాజకునికి దేవునికి పరిచారం చేస్తున్నాడు కాబట్టి దేవుని దయందును మనుషుడు దయందును వర్ధిల్లాడు. ఇప్పుడు అట్లాగే ఈ ఫ్రాంక్లిన్ రాజు ఏమండి, ఫ్రాంక్లిన్ రాజు ఈరోజు ఇక్కడ జన్మదినం. అలాగే చింటూ మనోహర్, అదేవిధంగా మన చెల్లి అనిత, మనం అందరం కూడా మనం ఏం చేయాలంటే మన పిల్లలకు మనము నిజ దేవుని మనం ఏం చేయాలంటే పరిచయం చేసే వ్యక్తులుగా ఉండి మనము దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉంటే నిశ్చయముగా మన పిల్లలు ఎన్నడూ కూడా మహాజ్ఞాని సొలొమోను అంటాడు, నీతిమంతుల సంతానము విడువబడుట కానీ వారు భిక్షమిత్తుడు కానీ ఇదిగో నేను బాలునయ్యాను, ఇప్పుడు నేను వృద్ధునయ్యాను, వారు భిక్షమిత్తుట ఇతరుల ఎదుట చేయి చాపుట నేను చూడలేదు. మన బిడ్డలకు అటువంటి స్థితి కలగాలంటే మనం ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి మనం చేసే భక్తి స్థిరమైన భక్తి ఉండాలి. ఏముండాలండి? స్థిరంగా ఉండాలి. మనకి చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు దేవాలయము అంతకుముందు మనసు ఆడున్నాడు గుడారంలో ఉంది, వాన పడితే తడిసిద్ది, గాలిస్తే ఎగురుతుంది. అట్లాగే మనకు కూడా సమస్యలు, నిందలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు తాగుబోతున్నాడు కండి, నువ్వు ఎందుకు తాగుతుంటే వాడు ఏమంటాడు? వాడు చెప్పే రేసిన కరెక్ట్ రేసనే, వాడు చెప్పేది వాస్తవమే, కానీ ఎంచుకున్న మార్గం తప్పు.
ఎన్నుకున్న విధానం తప్పు. అంటే తనకి నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, తను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి క్షణమాత్రపు సుఖాన్ని, క్షణమాత్ర విడుదలను కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేయాలంటే దేవుడి పైన మనం ఆధారపడి ఎక్కడ తొలగిపోకుండా భక్తి మార్గములు స్థిరమైన జీవితాన్ని మనం కొనసాగిస్తే అది మనకు, మన బిడ్డలకు, మన తరతరాలకు ఆశీర్వాదాన్ని మనము అనుగ్రహించే వ్యక్తులుగా మనం ఉంటాం. కాబట్టి బాలుడు నడవలసిన మార్గాన్ని బాలుడికి మనం అనుకోవచ్చు, బాలుడు అంటే ఈ అబ్బాయి బాలుడు కాదు, మనం అందరం కూడా ఎవరని దేవుని యొక్క కుమారులను కుమార్తెలని ఆయన మార్గంలో మనం నడిస్తే, భయభక్తులు కలిగి ఉంటే, స్థిరమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తే మనము, మన సంతానం, మన కుటుంబము నిత్యం ఏమవుతుందంటే వృద్ధి పొందుతుంది. వృద్ధి అనేది పొందుతూ ఉంటుంది. అది ఎవడ అంటాడు కదా, ఈ లోకంలో ఎవడ ఆపడం ఏంటంటే యెహోవా దీవిస్తే, యెహోవా ఒకరిని హెచ్చిస్తే దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. అటువంటి మహా గొప్ప భాగ్యాన్ని మరి దేవుడు మరి చింటి విషయంలో మనోహర విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. నాకు వాస్తవానికి ఆ చింటన సాక్ష్యం చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. తల్లిదండ్రులని ఏమంటే కొన్ని రోజుల్లో కోల్పోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. నేను ఇప్పటికీ మా నాన్నగారిని కనీసం నెల రోజులకు ఒకసారనగా నేను మాట్లాడుకుంటూ ఉంటాను. అంటే వాళ్ళు మనతో ఉంటే, మనకు ఉంటే వాళ్ళ విధానం వేరు. మరి తల్లిదండ్రులను కోల్పోయినా కానీ దేవుడు విడవకుండా మరి కుటుంబాన్ని కట్టి కోపం ఒక స్థిరమైన జీవితాన్ని అనుగ్రహించి, ఒక చక్కటి ఉద్యోగాన్ని అనుగ్రహించి, చక్కటి భార్యను, బిడ్డలను, దేవుని యందు భయభక్తులను కుటుంబాన్ని ఇచ్చారు. కాబట్టి ఇంకా ఇది సరిపోదు, ఇంకా అధికంగా దేవుని మిక్కటమైన ప్రేమను, కృతజ్ఞతను, స్థిరమైన భక్తి జీవితాన్ని కొనసాగించాలని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని మీరు అందరూ కూడా జీవించాలని, మీ అందరి కుటుంబాలు దీవించడం మనసారా కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాను. సీనన్న కానీ లేకపోతే దాసన్ కానీ ఎవరన్నా నాన్న చేస్తాను. మన మధ్య 2 రోజులు దాకా మిక్కిలిగా ప్రేమించిన మా కనిపిస్తుంది మీ బంగారు పాత్రలు పొందాలి. సంకల భద్రపరిచి కాచి ఈ సమయం చూపుతున్న వారిని అలాంటి నన్ను సజీవులుగా ఉంచి ఈ సమయాన్ని ఈ సందులో కలిగే భాగ్యాన్ని నాకు మాకు గొప్ప దేవాన్ని తెలియజేస్తుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆమస్మరిస్తారు అక్కడ నేను చూస్తాను. ఈ కూడికి ఇద్దరు నిమిత్తం ఏర్పాటు చేయబడితే నీకు ముందు తెలుస్తుంది. రాజులు రాజు ఎప్పుడో సందర్భంగా మేము అందరికీ కూడి స్థితించి కనిపించే భాగ్యాన్ని మాకు తెలిసి గొప్ప దేవాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా స్థితి విషయంలో కూడా గొప్ప కార్యం చేసేదండి. ప్రయాసపడి ఆ ఫోటో దృష్టిలో ఎంత ప్రయాసపడి ఉన్నాడు. దానికి ఆపడానికి సైతాన్ని బోధించాలని సైతాన్ని అడగదొక్కి ఆ బిడ్డని క్షేమంగా ఏర్పాటు చేసి ఒక సాక్షిగా జ్ఞాపకం చేసుకుంటూ ఆ కుటుంబాన్ని బిడ్డగా దీవించి తండ్రి దాని ప్రయాణంలో రాకపోకలను తోడుగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ చుట్టూలకుండా ఎటువైపు తండ్రి లోకమైపు చూడకుండా ఈ వైపు చూసే భాగ్యం కలిసి గొప్ప దేవ నీకు తెలియజేస్తుంది. తండ్రి ఫ్రాంక్లిన్ రాజుకి మరి ఈ సంవత్సరం మరి పుట్టినరోజు ఒక దయాకిరటం ఏర్పాటు చేస్తున్నటువంటి దైవజనం చెప్పిన మాట కదండి. మరి వాళ్ళు నడవలసిన వాడు నేర్పించే వాడు దాని చదివిపోయి చదివించవుతండి. అదేవిధంగా చిన్నతనంలోనే ఆ బిడ్డకి మనం జీవన సన్నిధికి పెద్దవాళ్ళు వెళ్తున్నాం. బిడ్డలు కూడా తీసుకుని మంచి మార్గంలో మంచి మాటలు నేర్పించే భాగ్యాన్ని కలిగి కోరుకుంటూ ఆ కుటుంబం మెండుగా దీవించి ఆ బిడ్డ నిత్యం వర్తిలింప చేసే భాగ్యం కలిగేమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మీ ప్రార్థన చేసుకుంటూ మా ప్రభువుని క్రీస్తుని మీకు వినంగా విడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Five. 4 and 5 వచ్చినాయి.
ఇది నొక్కితే ప్రేమగల మా తండ్రి దయగల మా దేవ శివాధిపతి నీకు స్తోత్రాలు ప్రభా. దేవా ఇదిగో ప్రభా సహోదరుడు మనోహర్ దాన్ని ప్రేమించి మీరు అడిగించిన ప్రభు ఫ్రాంక్లిన్ బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. గడిచిన సంవత్సరాన్ని కూడా ప్రభా నీ యొక్క కృపారేఖ చాటు మీరు భద్రపరిచి సంవత్సరం దయాకి నేను అనుగ్రహించాను. ఇదిగో ప్రభా ఈ నూతన సంవత్సరం అంతా కూడా ప్రభు పెట్టుకోవాల్సిన కృపను అనుగ్రహించండి. మనుషుడు దయాలు దేవుని దగ్గర వర్తనకొచ్చే వాటి కాదు ప్రభు తెలుగుని ప్రజ్ఞను తెలివితేటలను అనుగ్రహించమని సదాకాలం తోడుగా ఉంచమని ప్రభా వెళ్ళి సంవత్సరం అంతా ప్రభా ఐదో ప్రభాని సహాయం ఇక్కడ సదాకాలం తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ దేవుని ప్రార్థిస్తున్నాం. శుద్ధిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you, Franklin Raju. May God bless to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, Franklin Raju. Many greetings to you. అంతలో పెట్టంత అంతలో పెట్టంత చూడంత మంచిగా అన్నదేమో గోడ పెట్టమ్మా వారికి పెడతా పెట్టట్లేదని ఆపల ఆపలగా వదిలేసి అమ్మాయి ఉంటుంది ఇప్పుడు దాకా ఓపెన్ చేయమన్నది ఓపెన్ చేయాలి పెట్టాను అంతా అమ్మా అంతా అమ్మని పిలు కివి పెట్టు కివి చూడు ఏ సుభిక్ష ఆగు ఫోన్ చేసి అందుకనే మొత్తానికి పెట్టుకోవడానికి ఆంటీ 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 ఇటు జరిపించి అది రైట్ ఎందుకని అలిగావా
అన్ని అది పెట్టు కుమార్ సార్లా. పెట్టు పెట్టు కుమారే ఇది పెట్టు పొట్టోడు చాలా బ్లాంక్ పెట్టరా ఏం కాదు. అవుతున్నాడు ఏమో పొట్టబాద ఉందా? అది అది నువ్వు అదిగో పొట్ట ఉంటుంది. బాగా పెట్టు కివి నువ్వు కూడా పెట్టు. నువ్వు పెట్టరా అబ్బా నువ్వు పెట్టు సూపర్ సూపర్ ఓకే హ్యాపీ బర్త్డే నువ్వు చెప్పడానికి కివి నువ్వు పెట్టు. రైట్ నాకు ఏం పర్లా నాకు నాకు ఏం పర్లేదు నాకు ఇది చేసాబాయ్ ఆగు నువ్వు ఆగు సుభిక్ష పాప కట్ చేసుకుంటే. పెట్టి మొహం రైట్ చాలు చాలమ్మా నువ్వు పెట్టు కివి. నువ్వు అమ్మాయి పెట్టమ్మా తీసుకొని తింటాడు కొద్ది కొద్దిగా రాజు ఆగరా అక్క మరి ప్రార్థనలో ఉన్నాను అందుకని అనుసారం చేసి అతను చెప్పాక ప్రార్థనలో తెలుసుకుంటాను ఏ కాదు పొద్దు పిలు అంత కాదు కార్యక్రమాలు చక్కగా వచ్చేసి ఆ కార్య ముగించాలి పెద్దవాళ్ళు అవుతుంది ఇంకెప్పుడు తెలుసుకునేది నువ్వు పెట్టి వరుసకి రండి క్రమంగా ఎక్కువ పెట్టమా కొంచెం పెట్టండి మా ఒకసారి ఉండు బాబా ఒకసారి మా పెట్టు మళ్ళీ పెట్టు అదే కేక్ కటింగ్ చేస్తా ఓకే 10 నిమిషాలు రా ఏం వస్తా రాజా గారు లక్కీ నువ్వు కూడా వెళ్ళు సినిమా నేను ఎక్కువ ఎందుకంటే తర్వాత సెరప్పులు పోసేది నేనేగా